జూబ్లీహిల్స్ పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులకు మధ్య గ్యాప్ పెంచడానికి మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య ఒక అగాధం సృష్టించడానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మామూలు మాయోపాయాలు చేయట్లేదు, భీభత్సమైన మాయోపాయాలు చేస్తున్నట్టుగా కనబడుతోంది. బీఆర్ఎస్ ప్రాయోజిత వెబ్సైట్గా భావిస్తున్న సౌత్ ఫస్ట్ అనే దాంట్లో ఒక కథనం వచ్చిందండి. ఆ కథనంలో ఏమిటి అంటే, ఇద్దరు బీసీ మంత్రులు అవుట్, పొన్నం ప్రభాకర్ అండ్ కొండ సురేఖ ఇద్దరు అవుట్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవుట్, అండ్ పిసిసి అధ్యక్షునిగా పొన్నం ప్రభాకర్ నియమించే అవకాశాలు ఉన్నాయి, మహేష్ కుమార్ గౌడ్ను క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బదులుగా ఆయన తప్పించి ఆ స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రిగా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది, ఛాన్స్ ఇస్తారు. అండ్ ఈ రకమైన కథనాలు అంటే దీన్ని ఏమంటాం మనం, అల్లికలు కుట్లు అని సాధారణంగా మనం అంటుంటాం. అంటే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు, ఎవరిని ఎప్పుడు తప్పించాలి, ఎవరికి ఏ శాఖ కేటాయించాలి, వీటన్నిటికీ సంబంధించి సౌత్ ఫస్ట్ పత్రికకు ముందే తెలిసిందండి. సౌత్ ఫస్ట్ వెబ్సైట్కు ముందుగా సమాచారం అందింది. అంటే సౌత్ ఫస్ట్ సంబంధించిన వాళ్లకు, ఆ వెబ్సైట్ వాళ్లకు నేరుగా 10 జన్పత్లో కనెక్షన్స్ ఉన్నాయని మనం భావించాలి. 10 జన్పత్ నుంచి ఎవరో లీక్ చేస్తున్నట్టుగా మనకు అనుమానం కలిగే విధంగా వాళ్ళు కథనాలు రాస్తున్నారు. ఇది చాలా కాలంగా జరుగుతున్న ప్రక్రియ. ఇది ఇప్పుడు సాధారణంగా పొలిటికల్ రిపోర్టింగ్ సంబంధించి విషయానికి వస్తే స్కూప్స్ ఉంటాయి, స్కూప్ ఉంటుంది. స్కూప్ రావడానికి కూడా దానికి ఏదో కొంత బేస్ ఉండాలి. ఏమిటి బేస్? ఇప్పుడు ఎన్నికలు జరిగిన వెంటనే మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైందని కూడా వీళ్ళు రాసిపరేస్తున్నారు. ఎవరు చెప్పారు మంత్రివర్గ విస్తరణ ఈ ఎలక్షన్స్ జరగగానే? అంటే 14th నాడు కౌంటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా మంత్రివర్గ విస్తరణ ఎవరిపై ఎట్లా వేటు వేయాలి ఏమిటనే దానికి సంబంధించి కథనాలు అల్లుతున్నారు. ఈ కథనాలను సౌత్ ఫస్ట్ అనే వెబ్సైట్లో రాయడం చూడండి, ఇదంతా కూడా ఒక డిజైన్ అన్నమాట. వీళ్ళది ఎట్లుంటుందంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మెకానిజం, అంటే వాళ్ళ ప్లానింగ్ ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ ఇప్పుడు వాళ్ళ ప్రాయోజిత సౌత్ ఫస్ట్ అనే వెబ్సైట్లో ఒక కథనం వస్తుంది. ఈ కథనాన్ని మళ్ళీ వెంటనే తక్షణం ఇంకా ఏవైతే బీఆర్ఎస్ ప్రాయోజిత, బీఆర్ఎస్ ఆధారిత, బీఆర్ఎస్ పైన బీఆర్ఎస్ కోసమే పనిచేస్తున్న జర్నలిస్టులు, లేకపోతే వెబ్సైట్లు, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లో ఈ కథనాన్ని ఇంకా విచ్చలవిడిగా ప్రసారం చేస్తున్నారు కూడా. ఆల్రెడీ ఇది పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది, ప్రచారం చేస్తున్నారు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ ఆలోచన ఉందో లేదో ఎవరికి తెలియదు, మనకెవరికి తెలియదు. మంత్రి గారిని విస్తరించాలన్నా, విస్తరించకూడదా, విస్తరిస్తే ఎట్లా విస్తరించాలి, లేకపోతే పునర్వ్యవస్థీకరించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ టోటల్ 18 మందికి అవకాశం ఉంటే ఇప్పుడు క్యాబినెట్లో ముఖ్యమంత్రితో కలుపుకొని 16 మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ అజారుద్దీన్. సో ఇంకా ఇద్దరికి ఛాన్స్ ఉంది. అయితే క్యాబినెట్ ఎక్స్పాన్షన్కు సంబంధించి పార్టీ హైకమాండ్ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుందని, ఆ నిర్ణయం మేరకు వీళ్ళందరినీ కొట్టేస్తారు, వీళ్ళ తల తీసిస్తారు, వీళ్ళను మళ్ళీ తీసుకుంటారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి దగ్గర కొన్ని శాఖలు ఉన్నాయి, లైక్ ఎడ్యుకేషన్, హోమ్, మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్, ఇవన్నీ ఉన్నాయి. సో ఈ శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి తప్పించి అవి వేరే వాళ్ళకి ఇస్తారట. అది కూడా రాశారు వాళ్ళు. అండ్ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా ఈ సౌత్ ఫస్ట్లో కానీ సౌత్ ఫస్ట్ కథనాన్ని బేస్ చేసుకొని ఈ కథనాలు రచిస్తున్న పత్రికలు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, అందులో ఇంకా కొంత దట్టించి, అంటే మందుగుండు బాగా దట్టించి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా ఇందులో రాస్తున్నారు. అంటే ఆయన కంప్లీట్గా అటర్ ఫ్లాప్ అయిపోయిందండి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అటర్ ఫ్లాప్ అయిందని చెప్పడానికి రకరకాల కాన్స్పిరసీ చేస్తున్నట్టుగా కనబడుతుంది, కుట్రలు చేస్తున్నట్టుగా కనబడుతుంది. మనకు అటువంటి కుతంత్రాలకు పాల్పడుతున్నట్టుగా ప్రజలకు అనుమానం కలుగుతోంది. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో కొండా సురేఖను తప్పించాలా వద్దా, పొన్నం ప్రభాకర్ను తప్పించాలా వద్దా, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించాలా వద్దా అన్నది ఎవరు నిర్ణయించాలి?
పార్టీ హైకమాండ్ నిర్ణయించాలి. ఎర్రవల్లి కాదు, ఎర్రవల్లి ఫామ్ హౌస్ నిర్ణయించదు. ఇక్కడ సౌత్ ఫస్ట్ కథనం ఏమిటంటే ఆల్రెడీ డిసిషన్ అయిపోయింది. ఇప్పుడు డిసిషన్ అయిపోయిందండి, అమలు చేయడం ఒక్కటే ఆగింది. అమలు చేయడం ఒక్కటే మిగిలి ఉన్నట్లుగా ఈ కథనం పకడ్బందీగా కథనం రాశారు. అందులో పదవులు కోల్పోయే వాళ్లలో కొత్తగా 3 స్థానం కల్పిస్తారని కూడా రాశారు. అట్లాగే బీసీ వర్గానికి సంబంధించిన విజయశాంతికి కూడా వాళ్ళు ఇచ్చేశారు మంత్రి పదవి. అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానంలో అదే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన బాలు నాయక్ అవకాశం ఇవ్వబోతున్నట్టుగా కూడా రాసేశారు. అంటే ఉమ్మడి నల్గొండ నుంచి బాలు నాయక్ ఛాన్స్ వస్తుందని, అట్లాగే విజయశాంతికి పదవి వస్తుందని, ఇవన్నీ వీళ్ళు కథలు అల్లుతున్నారు. ఇక్కడ పాయింట్ నేను చెప్పదలుచుకుని ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు. కనుక కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్ణయాలు జరగాలంటే ఢిల్లీలో జరుగుతాయి. అయితే ఢిల్లీలో నిర్ణయాలు జరిగినా కూడా ముఖ్యమంత్రి కాన్సెప్ట్ తీసుకుంటారు వాళ్ళు. ఇంకా ముఖ్యమంత్రితో పనిచేయాలి వీళ్ళంతా. ముఖ్యమంత్రి సహచరులు ముఖ్యమంత్రితో కలిసి పనిచేయాలి, సమన్వయంతో పనిచేయాలి. అండ్ ముఖ్యమంత్రి ఎంత వేగంగా పనిచేస్తాడో అంత వేగంగా వీళ్ళందరూ కూడా పనిచేయాలి. అండ్ క్యాబినెట్ కూర్పు కూడా సామాజిక వర్గాలు, జిల్లాలు, ప్రాంతాల వారీగా బ్యాలెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అంతే తప్ప సౌత్ ఫస్ట్ కథనం రాసినట్టు పొన్నం ప్రభాకర్ తీసేస్తే మహేష్ కుమార్ గౌడ్ తీసుకొచ్చి పెడతారు, లేదంటే విజయశాంతిని తీసుకొచ్చి పెడతారు, అండ్ ఇంకెవరో తీసుకొచ్చి పెడతారు. ఇవన్నీ కూడా జరుగుతాయా లేదా అనే అనుమానం లేకుండా వాళ్ళు చాలా అక్యురేట్గా మాకు సమాచారం ఉంది అన్నట్టుగా రాసిపరిస్తున్నారు. హైకమాండ్ ఆలోచిస్తుందని కూడా రాసిపరిస్తున్నారు. అండ్ ఇంకా ఇక్కడ గమ్మత్ ఏంటంటే కొంతమంది శాఖలు కూడా మార్చేస్తున్నారట. అంటే ప్రామినెంట్ మంత్రులు ఎవరైతే ఉన్నారో, సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి శాఖలు మార్చేస్తున్నట్టుగా కూడా ఈ కథనంలో ఉంది. అట్లాగే నేనుతో చెప్పినట్టే ముఖ్యమంత్రి దగ్గర ఉన్న శాఖలు కూడా వేరే వాళ్ళు కేటాయిస్తారు. అట్లాగే క్యాబినెట్లో శ్రీధరబాబు మాత్రమే గట్టిగా పనిచేస్తున్నాడు, శ్రీధరబాబు మాత్రమే సమర్థంగా పనిచేస్తున్నాడు. అది అందరికీ తెలిసిన సమాచారమే. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత క్యాబినెట్లో శ్రీధరబాబు బాగా పనిచేస్తున్నట్టుగా అందరికీ తెలుసు. ఆయనతో పాటు మిగతా వాళ్ళు కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేస్తున్నారు. దీంట్లో ఎవరికి 100 మార్కులు, ఎవరికి 50 మార్కులు, ఎవరికి 35 మార్కులు అనేది అది ముఖ్యమంత్రికి తెలుసు, అట్లాగే పార్టీ హైకమాండ్కి తెలుసు. ఇక్కడ మనం కూర్చొని ఏది రాయడానికి సాధ్యం కాదు. అయితే మీ సౌత్ ఫస్ట్ అనే బీఆర్ఎస్ ప్రాయోజిత వెబ్సైట్ కథనం చూస్తే అసలు ఇంకా అయిపోయింది, ఏ క్షణమైనా మార్పులు జరగవచ్చు. పోలింగ్ తర్వాత జరుగుతుందా లేకుంటే పోలింగ్ కౌంటింగ్ తర్వాత జరుగుతుందా అనేది తెలియదు. కానీ అయితే నవంబర్ 11 లేదా నవంబర్ 14 తర్వాత మాత్రం మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. ఈ మేరకు అది చాలా పక్కా సమాచారం తమకు అందినట్లుగా ఈ సౌత్ ఫస్ట్ కథనం రాయడం, సౌత్ ఫస్ట్ ఒక కథనాన్ని రాయడం, ఆ కథనాన్ని పట్టుకొని వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం వెనుక నేను వీడియోలో మొదట చెప్పినట్లుగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా మంత్రులకు ముఖ్యమంత్రి మధ్య సమన్వయం ఉంది. అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ప్రచారంలో ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించుకోవాలని అందరూ ప్రయత్నిస్తున్నారు. కనుక ఇటువంటి కథనాలు అల్లి ప్రచారం చేస్తే ఇక్కడ డివిజన్ తీసుకురావాలి, ఇక్కడ విభజన తీసుకురావాలి, ముఖ్యమంత్రికి మిగతా మంత్రులకు గ్యాప్ తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళు నిరాశ నిస్పృహలో కూరుకుపోతారు. ఎవరైతే బలహీనులు ఉంటారో, అంటే బలహీనులు ఇన్ ద సెన్స్ మానసికంగా, అరే మా మంత్రి పదవి పోతుందో ఏం పాడైందో ఈ పత్రికలో రాశారు, లేకుంటే ఆ వెబ్సైట్లో రాశారు, కనుక ఇక నేనెందుకు గట్టిగా పనిచేయాలి అని కొంతమంది మంత్రుల్లో ఆ రకమైన ఒక ఏమంటాము ఒక రకమైన వాతావరణం వచ్చే విధంగా, వాళ్ళు అనుకునే విధంగా ఈ క్యాంపెయిన్ నడిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జకీర్ టాకీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.